మన భారత చరిత్రలో పల్లవుల రాజ్య వైభవం ఒకెత్తైతే ఆ తర్వాత వచ్చిన చోళ సామ్రాజ్యం మరో ఎత్తు. చోళుల ప్రస్తావన లేకుండా భారతీయ చరిత్రను చెప్పడం అసాధ్యం అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ చోళుల కాలం దశాబ్దాలు శతాబ్దాలకు కాదు, ఏకంగా సహస్రాబ్ది కాలానికి పైగా కొనసాగింది. 1500 ఏళ్లకు పైగా చోళ వంశస్థులు రాజులుగా ఉన్నారని చరిత్ర కూడా చెప్తోంది. ఇంతకీ ఈ చోళుల చరిత్ర ఏంటి, ఏ కాలం నుంచి వెలుగులోకొచ్చారు మొదలైన వివరాలు ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అది అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని పాలిస్తున్న కాలం. అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే చోళులున్నారు. మౌర్య రాజ్య శాసనాల్లో వీరి గురించి ప్రస్తావించారు కూడా. అయితే వీరు అప్పుడు అశోకుడి రాజ్యానికి మిత్రులుగానే ఉండేవారు. అప్పటికీ చోళులు కేవలం తమిళనాడులోని ఓ చిన్న ప్రాంతాన్ని మాత్రమే పరిపాలించేవారు. మొదటి శతాబ్దంలో శ్రీలంక దేశస్థులకు చోళులకు మధ్య జరిగే యుద్ధాల గురించి 5వ శతాబ్దంలో బౌద్ధులు రచించిన మహావంశ గ్రంథంలో ఉంది. అప్పట్లో కొన్నాళ్లు ఇప్పటి తిరుచిరాపల్లిలో భాగమైన ఉరయూర్ను, మరికొన్నాళ్లు కావేరీ పట్నాన్ని రాజధానిగా చేసుకుని చోళులు పాలించేవారు. ఎల్లాళ్లన్ అనే చోళ యువరాజు క్రీస్తు పూర్వం 235వ సంవత్సరంలో శ్రీలంకలోని రాజరాత రాజ్యంపైకి దండెత్తి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడని మహావంశ అనే గ్రంథంలో ఉంది. చిన్న రాజ్యం కావడంతో ఇక ఆ తర్వాత ఎక్కువగా చోళుల ప్రస్తావన రాలేదు. మళ్లీ పల్లవుల కాలం చివరి దశకు చేరుకుంటున్న సమయంలో చోళుల శకం మొదలైంది. పల్లవుల ఆఖరి రాజు అపరాజితవర్మన్తో స్నేహంగా ఉండి ఆ తర్వాత కొంతకాలానికే అతనిపై ఆదిత్య 1వ చోళ దండెత్తి హతమార్చాడని పల్లవుల చరిత్రలో చెప్పాను కదా. ఇప్పుడు అలా ఎందుకు జరిగిందో పూర్తి కథ చెప్తాను వినండి. నిజానికి అపరాజితవర్మన్ 1వ ఆదిత్య చోళకు తంజావూరును రాసిచ్చిన దానికంటే ముందే చోళులు ఆ నగరాన్ని ఆక్రమించుకున్నారు. 1వ ఆదిత్య తండ్రి విజయాలయ చోళ పల్లవులు పాండ్యుల మధ్య పెరుగుతున్న వైరాన్ని ఆసరాగా చేసుకుని పల్లవరాజ్య సామంతులు ఎలంగో ముత్తరయ్యర్ పాలిస్తున్న తంజావూర్పైకి 850వ సంవత్సరంలో దండెత్తి ఆ ప్రాంతాన్ని చోళుల వశం చేశాడు. తన సామ్రాజ్యంలోని తంజావూర్ చోళుల పరం కావడంతో పల్లవరాజు 3వ నందివర్మన్ పాండ్యులతో ఏళ్లుగా సాగుతున్న వైరాన్ని పక్కన పెట్టి పాండ్యరాజు 2వ వరగుణవర్మన్తో చేతులు కలిపాడు. శత్రువుకి శత్రువు మన మిత్రుడు అంటారు కదా, ఇదిగో పల్లవరాజు సరిగ్గా అదే అనుసరించాడు. పల్లవరాజ్య బలగాల సాయంతో వరగుణవర్మన్ నాయకత్వంలో పాండ్యులు తంజావూరుపైకి దండెత్తారు. దీంతో విజయాలయ చోళ ఓటమి పాలయ్యాడు. అతని కుమారుడు ఆదిత్య చోళ పాండ్యులకు సామంతులుగా మారి వాళ్లకు కప్పం కట్టేవాడు. కొన్నాళ్లకు మళ్లీ పల్లవులు పాండ్యుల మధ్య వైరం తెరమీదకు రావడంతో ఆదిత్యుడికి మంచి అవకాశం వచ్చినట్లయింది. పల్లవులతో చేతులు కలిపి పాండ్యులను ఓడించడమే కాక ఆ తర్వాత పల్లవుల మీదకు కూడా ఆదిత్యుడు దండెత్తాడు. తంజావూర్ అప్పగించిన అపరాజితవర్మన్ను హతమార్చి చోళ సామ్రాజ్యానికి పునాది వేశాడు. అలా చోళ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆదిత్యుడు 807 నుంచి 907 సంవత్సరం వరకు పరిపాలించాడు. ఆదిత్యుడికి 2 భార్యలు. చేరా రాజ్య యువరాణి త్రిభువనమదేవియర్, రాష్ట్రకూటుల యువరాణి ఇలంగాన్ను ఆదిత్యుడు వివాహం చేసుకున్నాడు. చెరారానికి పరాంతక చోళ, రాష్ట్రకూటుల యువరానికి కన్నరదేవ జన్మించారు. ఆదిత్యుడు మరణించాక రాష్ట్రకూటరాజు 2వ కృష్ణ కన్ను చోళరాజ్యం మీద పడింది. మనవడు కన్నరదేవని రాజుగా చేసి చోళరాజ్యాన్ని కూడా పరోక్షంగా పాలించాలని అనుకున్నాడు. కాని పరాంతకుడు రాజు కావడంతో నిరాశ చెందిన కృష్ణ చోళులపైకి దండెత్తాడు. కుమారుడు రాజాదిత్యతో కలిసి పరాంతకుడు రాష్ట్రకూటులను ఎదుర్కొన్నాడు. 911వ సంవత్సరంలో వల్లలాలో జరిగిన పోరులో చోళులు రాష్ట్రకూటులను ఓడించారు. 2వ కృష్ణ అతని సేనలను తరిమికొట్టాడు. ఇక 915వ సంవత్సరంలో పాండ్యులపైకి పరాంతకుడు దండెత్తి మధురైని ఆక్రమించుకున్నాడు. 2వ రాజసింహ శ్రీలంకలో ఉండే అనురాధపుర రాజ్యానికి చెందిన కస్సప ఐదుని సైనిక సాయం కోరాడు. వెల్లూరులో వీరిద్దరి సేనలు కలిసి పరాంతకుడిపై యుద్ధానికి దిగిన పరాంతకుడి సేనల ముందు నిలవలేకపోయారు. ఆ తర్వాత అక్కడ్నుంచి పాండ్యరాజు శ్రీలంకకు పరారయ్యాడు. క్రమంగా పాండ్యరాజ్యాన్ని ఆక్రమించిన పరాంతకుడు తన లక్ష్యం నెరవేరిందని భావించి మధురైలో పాండ్యుల కిరీటం ధరించి మరోసారి పట్టాభిషిక్తుడు కావాలని అనుకున్నాడు. అయితే ఆ కిరీటాన్ని కూడా పాండ్యరాజు తన వెంట తీసుకువెళ్లాడని తెలిసి వాళ్ల కోసం గాలింపు చేపట్టాడు. ఆ కిరీటం సహా రాజాభరణాలను లంకరాజు 4వ ఉదయకు అప్పగించాడని పాండ్యరాజు అప్పగించాడు. ఉదయుడు వాటిని రోహణాకొండల్లో దాచిపెట్టాడని మహావంశంలో పేర్కొంది. వీటి కోసం చోళ సైన్యం ఎంత గాలించినా దొరకలేదట. అయితే ఈ క్రమంలో పరాంతకుడు శ్రీలంకలోని కొంత భాగాన్ని కూడా తన వశం చేసుకున్నాడు.
పరాంతకుడి అసలు పేరు వీరనారాయణని, అక్క చెల్లెళ్ళు అయిన 2 చరారాజ్య యువరాణులను సహా మరో 9 మందిని పరాంతకుడు వివాహం చేసుకున్నాడని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక ప్రాణాంతకుడి వారసుల్లో రాజాదిత్య, గండరాదిత్య, అరింజయ ముఖ్యులు. బుద్ధిశాలి అయిన పరాంతకుడు సామ్రాజ్య విస్తరణతో పాటు ప్రజల సంక్షేమంపైన దృష్టి సారించేవాడు. ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే లోకల్ గవర్నెన్స్ పరాంతకుడి కాలంలోనూ ఉండేది. గ్రామ సభలు నిర్వహించుకునేందుకు తగిన శాసనాలను కూడా పరాంతకుడు తయారు చేయించాడు. మరోవైపు వ్యవసాయానికి కూడా పరాంతకుడు ప్రాధాన్యం ఇచ్చేవాడు. రాజ్యంలో ఎన్నో కాలువలు తవ్వించాడు. ఇలా పరాంతకుడి పాలన సుభిక్షంగా సాగుతున్న సమయంలో రాష్ట్రకూటులు మరోసారి చోళులపైకి యుద్ధానికొచ్చారు. తమిళనాడులోని తక్కోలంలో 3వ కృష్ణ ఆధ్వర్యంలోని రాష్ట్రకూటుల సైన్యం రాజాదిత్య నాయకత్వం వహిస్తున్న చోళ బలగాలు తలపడ్డాయి. ఈ పోరులో పరాంతకుడి వారసుడు చోళరాజ్యానికి రాజు అవుతాడనుకున్న రాజాదిత్య శత్రుసేనల చేతిలో హతమవడంతో చోళరాజ్య భవిష్యత్తు ఒక్కసారిగా సందిగ్ధంలో పడింది. వారసులు ఉన్నా రాజాదిత్య అంత సమర్థులు కారు. దీంతో చోళరాజ్యం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి చోళరాజ్యానికి పునర్వైభవం ఎలా వచ్చింది? ఈ మధ్య రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్కు అసలు చోళుల కథకు సంబంధం ఉందా? ఇలాంటివన్నీ 2వ భాగంలో రేపు రాత్రి 9 గంటలకు చెప్పుకుందాం. డోంట్ మిస్ ఇట్.